శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. సుగ్రీవుండను వానరరాజు శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుకగ నలుదిక్కులకు వానరసేనను పంపెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. నలుడు నీలుడు జాంబవంతుడు వాలిసుతుడగు అంగదుడు హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. శతయోజనముల విస్తీర్ణము కల సంద్రము నెట్టుల దాటుదుము. జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖము నొందిరి కపివరులు. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. అతి భీకరమగు సంద్రము దాటగా అంజని సుతునకే తగుననుచు ఉత్సాహంబును కలుగజేసిరి హనుమను అందరూ కీర్తించి. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబులు మర్దించి దేహము పెంచి అతివేగంబున ఆకాశంబున విహరించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడే కాపాడే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన. సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. పాతాళంబును వసించు ధనుజులు పైలోకములకు రాకుండా
అడ్డుగా నిలిచిన ఆమైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపు మన అలసట తీరగనాపై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. నీలకుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. మునులంతా ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను నాగజనని ఆ శిరసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరిచెనుగా. నోటిని దాటి పోలేరవడని హనుమకు అండుగా నిలిచెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. సూక్ష్మ రూపమును ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకుని అతివేగంబున బయట వెడలగా గంధర్వాదులు హర్షించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. నీడను పట్టిలాగెడి సింహికయనడు రక్కసిని సంహరించి ఆ సమీర సుతుడు సాగర తీరము చేరెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకని చేరి లంకిని జయించి హనుమ సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదికెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. మేడలు మింతెలు విమానములును అంతఃపురములు హమ్యములు భవనంబులను వెదికిన హనుమ జానకి జాడను కనడయ్యే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం
సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. అశోకవనిలో వృక్షము కిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుండి. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే మనసు మార్చుకొను సీతమ్మకు 2 మాసములు గడువిచ్చే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. రాక్షస వనితల కఠినపు మాటల రాముని సతినే బాధింప త్రిజటయన్నడి ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితినని తెలిపే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితినని సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహపుత్రిని నమ్మించగ నిజ రూపుడయే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఉంగరమును నీకివ్వగనను పంపెననే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా.
సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయుమని రామచంద్రునకు తెలుపుమనే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామణి శ్రీరామునకు అందజేయుమని పలికెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విడిచెనుగా అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనల వధించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. రావణసుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన ఆ వాయుపుత్రుడు మేఘనాదునితో తలపడెను. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. మేఘనాదుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమనే రామదూతగా వచ్చితినన్న హనుమంతుని హతమార్చుమనే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. దూతను చంపగ పాపమనుచు విభీషణాదులు తెల్పగను వానరములకు అతి ప్రియమైన తోకను కాల్చగ నియమించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. రాక్షసులంతా నూనె చీరలను తోకకు చుట్టి ఆంటించి వీధులయందున త్రిప్పుచునుండ ఇండ్లను తోకతో అంటించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయును హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. అగ్నియంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా
మైథిలి యొక్క పాతివ్రత్యమున అనలుడు ఎంతయో చల్లపడే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా మండుచున్న తన వాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా మనోజ్ఞమైన లంకా నగరిని భస్మీపటలము గావించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. హా పుత్ర హా తండ్రి అనుచు చచ్చిన వారికి ఏడ్చుచును రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లాచి బీభత్సముగానున్న లంకను చూచిరు ఎంతయో భీతిల్లి. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. జానకి మాత ఎటులనున్నదో చూడగ కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. సీతయు తనకు ప్రాయము చేసిన హనుమను అలసట తీరగను ఎండైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. లీలగా ఆ సంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతనే నిలిచిరిగా. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్ వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని
హనుమత్వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘనత నీకు దక్కెనుగా హనుమయ్య నీ సాటెవడనుచును సుగ్రీవాదులు కీర్తించే శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్వర్ణనం సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా ఆంజనేయుని నిత్యము కొలిచి మనసపించి పూజించినచో అపారధనము సంపదలిచ్చి రాముని కృపకు పాత్రులగురు నూతన గృహములు కట్టిన వారు హనుమత్వర్ణన 5 మారులు సంకీర్తన చేసిన అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా రామనామము హనుమాన్ చాలీస హనుమత్వర్ణన చదివిన చోట మారు రూపమున కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై రఘురాముని మనమును నిలపిన మారుతి నీకిదే మంగళము నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదను శ్రీరాముని సుందరకాండ ఆంజనేయుని హనుమత్వర్ణన సీతారాముల నివాసము ఆంజనేయుని హృదయముగా సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముంద